వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గ్రూప్ పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి విఫలం. గ్రూప్ పరీక్షలపై ప్రభుత్వం మొండి వైఖరి. తెలంగాణ గవర్నర్ పదవిలో మార్పులు. మాజీ సీఎంకు అధికారం ఇచ్చే అవకాశం. వైఎస్ భారతికి వైఎస్ జగన్ కళ్ళు చెదిరే బహుమానం. 28 లక్షలతో బాతింగ్ టబ్ కట్టించిన జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అరాచకాలన్నీ బయటపెడతా, రోజా రజనికి కలిపి వడ్డిస్తా. వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు. ఇకపై వందే భారత్ ట్రైన్ మాత్రమే కాదు, మెట్రో కూడా. తెలంగాణ గ్రూప్ పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిరుద్యోగులకు మద్దతుగా తాము ఉంటామని ప్రకటించారు. గ్రూప్ పరీక్షల విషయంలో రేవంత్ ప్రభుత్వం మొండి వైఖరి వేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతీ యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు. ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు 1:100 అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతా ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం తెలంగాణ గవర్నర్గా నియమించనుందా? అంతేకాదు త్వరలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గవర్నర్ల ప్లేస్లో పూర్తిస్థాయి గవర్నర్లను నియమించనున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్గా నియమించే అవకాశాలు ఉన్నాయని పుష్కలంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరిట విశాఖపట్నంలో మకాం మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ భవనం నిర్మించారు. ఇప్పుడు ఆ భవనంలోని సదుపాయాలను పరిశీలించి జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఈ భవనంలో బాత్టబ్ విలువ 28 లక్షలు అని తెలిపారు. గెలిచిన తర్వాత తన భార్య వైఎస్ భారతికి బీచ్ వ్యూతో కూడిన ఇల్లు గిఫ్ట్గా ఇస్తానని జగన్ చెప్పినట్లు వివరించారు. రుచికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈ రోజుతో తెరపడింది. ఏపీ హోంమంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉండగా వంగలపూడి అనిత గతంలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలను ఎప్పటికప్పుడు ఏకిపారేయడం మొదలుపెట్టారు. వైసీపీ పాలనలో మెయిన్ రోజాను టార్గెట్ గా చేసుకుని ఆమె చేసిన తప్పులను బహిరంగంగా విమర్శిస్తున్నారు వంగలపూడి అనిత. తెలుగుదేశం ఉనికి లేకుండా చేయాలని భావించిన జగన్ సర్కార్కు వంగలపూడి అనిత ఇప్పుడు వైసీపీ అరాచకాలను బయటపెట్టడం మొదలుపెట్టారు. సామాన్యులకు వందే భారత్ మెట్రోలను పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వందే మెట్రోను ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లోనే వందే మెట్రోను ప్రారంభించనున్నారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల, ఐసీఎఫ్ చెన్నైలో సిద్ధమవుతున్నాయి. వందే మెట్రోను తొలిసారిగా 2023 ఫిబ్రవరిలో ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి ఈ రైలును ప్రారంభిస్తున్నారు. ఇక ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.